హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చికాగోలోని స్కై డెక్ అనే టవర్ని చూడడానికి వెళ్తున్నాం. దీన్నే విల్లీస్ టవర్ అని కూడా అంటారండి. ఇక్కడ నుంచి చూస్తే చికాగో 360 డిగ్రీస్ వ్యూని చాలా సూపర్గా చూడొచ్చు. మేము ఉండే దగ్గర నుంచి అయితే చికాగో 4 అవర్స్ డ్రైవ్ పడుతుందండి. సో మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వచ్చాము. వ్యూని చూడటం ఏముంది, అంతా కామనే కదా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యూని మనం 103rd ఫ్లోర్ నుంచి చూడబోతున్నాం. అది కూడా కింద గ్లాస్ ఫ్లోరింగ్తో, కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇది చికాగోలోని డౌన్ టౌన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. మేమైతే ముందే పార్కింగ్ బుక్ చేసేసుకొని వెళ్ళాము, బట్ అది కూడా చాలా లోపలికైతే దొరికింది. ఇదంతా కూడా పార్కింగ్ లాటే. పార్కింగ్కే అరౌండ్ 15 మినిట్స్ పట్టిందండి. ఇంకా పార్క్ చేసేసి స్ట్రోలర్ అలౌడ్ ఉందన్నారు కాబట్టి ఇంకా పాపని స్ట్రోలర్లో పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బిల్డింగ్స్ చూస్తే ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా లెఫ్ట్లో చూస్తే ఇక్కడ రిక్షాల్లాగా కనిపిస్తున్నాయి. మేమైతే ఎక్కలేదు కానీ చాలా బాగుండింది చూడటానికి. ఇదేనండి మన విల్లీస్ టవర్, అక్క స్కై డెక్. సో లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. లోపల ఎంటర్ అయ్యాక మీరు ఎటు చూసినా రెస్టారెంట్స్, మెక్డీ, కేఎఫ్సి, చాలా తినడానికైతే అసలు ఏం ప్రాబ్లమే లేదు. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మన ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు, కానీ దొరికిన ఫుడ్ మనం తినాలి. జనరల్గా ఇక్కడికి వీకెండ్స్లో వస్తే టికెట్స్కి చాలా క్యూ ఉంటుంది. మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం కాబట్టి క్యూలో వెయిట్ చేయాల్సిన పని లేకుండా మా స్లాట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాము. అది వచ్చినప్పుడు మనం వెళ్ళిపోయామంటే చాలు, వాళ్ళే తీసుకెళ్ళిపోతారనమాట. ఇవన్నీ రెస్టారెంట్స్. స్లాట్కి ఇంకా టైం ఉంది కాబట్టి పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్లోకి వచ్చాము. ఇంకా మనకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా ఒక మ్యాగ్నెట్ తీసుకుంటామని. ఈ మ్యాగ్నెట్స్ కోసం వెతుకుతున్నాను. ఫైనలీ ఈ మ్యాగ్నెట్ తీసుకున్నాను. నార్మల్గా మనం ఎక్కడికి వెళ్ళినా జనరల్ టికెట్స్, విఐపి టికెట్స్ అన్నట్టు ఇక్కడ జనరల్ అడ్మిషన్, ఎక్స్పెడిటెడ్ ఎంట్రీ అని 2 టికెట్స్ ఉంటాయండి. పాప కోసం కొంచెం ఫాస్ట్గా ఉండాలని మేము ఎక్స్పెడిటెడ్ ఎంట్రీ తీసుకున్నాము. ఎందుకంటే వీకెండ్ కదా, జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. మేబీ మేము ఇది తీసుకుంది మంచిదైంది, ఎందుకంటే జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇంకా లిఫ్ట్ వచ్చింది, మనం లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోదాం. ఇన్ని ఫ్లోర్స్ వెళ్తున్నట్టు ఉంది కానీ కరెక్ట్గా 1-2 మినిట్స్ కన్నా ఎక్కువ లేదండి. చాలా ఫాస్ట్గా 103rd ఫ్లోర్కి మనం వచ్చేసాం. ఇంకా మన ఇండియన్స్ కూడా ఇక్కడ చాలామంది వచ్చున్నారు. చూడ్డానికి చాలా బాగుండింది. ఇక్కడ నుంచి వ్యూస్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్. ఇంక ఇక్కడ నుంచి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని వ్యూస్లో మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ కనిపించేదంతా మిషిగన్ లేక్. ఇక్కడ చాలా షిప్స్, బోట్స్ కనిపిస్తున్నాయి చిన్న చిన్నవిగా. అన్ని బిల్డింగ్స్ పేర్లు అయితే నాకు తెలియదు, కానీ చూసినవన్నీ పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి. ఇంకా మా పాప అయితే ఇంక ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మనం సెలబ్రిటీస్ ఇళ్లలో చూస్తాం కదా, ఇంటిపైన గార్డెన్స్ అని, అలా కనిపించింది నాకు ఇక్కడ. చాలా బాగుంది. ట్రాఫిక్ చూస్తే ఇంకా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయిపోతూనే ఉంటుంది, ఇంత పెద్ద రోడ్స్ ఉన్నప్పటికీ. కాబట్టి ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేస్తూ ఉంటారండి. ఇది ఇంకొక వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే షిప్స్ కనిపిస్తాయి. నాకేవో చిన్న చిన్న బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. ఇంకా మనం బిల్డింగ్లోని మెయిన్ స్పాట్కి వెళ్ళిపోదాం. అదే లెడ్జ్ అంటారు దాన్ని. కింద గ్లాస్ ఫ్లోరింగు, పైన గ్లాసు. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదా, ఇదే జనరల్ క్యూ అన్నమాట. చాలా టైం పడుతుందని ఎక్స్పెడిటెడ్ ఎంట్రీ తీసుకున్నాం. ఇప్పుడు ఇదైతే 2 minutesలో వెళ్ళిపోయాము. అలా ఉంటుందన్నమాట వ్యూ. కానీ ఒక గ్రూప్ని మ్యాక్సిమం 1 minute ఉండనిస్తారు, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల 1 minute కన్నా ఎక్కువ అయితే మనం ఉండలేము. ఈ గ్యాప్లో మేము వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాం. ఇదేనండి ఆ 103rd floor నుంచి కనపడే వ్యూ. అయిపోగానే ఫొటోస్ తీసుకున్నాము, బికాజ్ టైం ఎక్కువ లేదు కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాము. ఇక్కడ సరదాగా మన నేమ్స్ రాసుకోవచ్చు, గుర్తుగా ఉంటుంది. మేము దిగే లోపలే ఈవినింగ్ 4 అయిపోయిందండి. మాకు చాలా ఆకలిస్తుంది. పక్కనే మహారాజ్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది అని ఫ్రెండ్స్ చెప్పారు. సో ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినడానికి స్టార్ట్ అయిపోయినాము. ఈ బస్ చూసారు కదా, ఇదే ఇక్కడ టూర్ బస్ లాగా అనమాట. మేము పక్కనే పార్క్ చేసేసాం కాబట్టి నడుచుకొని వెళ్ళే డిస్టెన్స్ అని మేము ఇలాగే వచ్చేసాము. రెస్టారెంట్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి నడిచి వెళ్తూ ఉన్నాము. ఈ పావురం కూడా మాతోనే వస్తున్నట్టుంది, కానీ మధ్యలోనే వెళ్ళిపోయింది. ఇది మెయిన్ డౌన్ టౌన్ షికాగో అండి. కానీ ఏ స్ట్రీట్కి వెళ్ళినా మినిమం ఒక్క ఇండియన్ ఫ్యామిలీ అన్న మనకు కనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంటుంది చూసి. ఇలాగే నడుచుకుంటూ వస్తున్నాము. ఈ లోపల ఈ సైకిల్స్ కనిపించాయి. ఇవేంటంటే రెంటెడ్ సైకిల్స్ లాగా అండి. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉండి లేకపోతే ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు ఇక్కడ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఈ సైకిల్స్ని తీసుకొని వెళ్ళొచ్చు. వీటికి కొన్ని సెంటర్స్ ఉంటాయి, అక్కడ మనం డ్రాప్ చేయొచ్చు. చూసారా ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. ఇక్కడ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఓన్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కనే కాకుండా ఏ బిల్డింగ్ అయినా, హోటల్స్ అయినా, ఇళ్ళకైనా, రెస్టారెంట్స్కైనా, దేనికైనా యూఎస్ ఫ్లాగ్ని అయితే వాళ్ళు పెట్టుకొని ఉంటారు. అది నాకు చాలా నచ్చింది. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది ట్రైన్ వెళ్తుంది. ఇక ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఎక్కువ యూజ్ చేస్తాం. ఫైనల్లీ చాలా ఆకలితో మన రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. లోపల ఎంటర్ అవ్వగానే నులక మంచాలతో అంబియన్స్ చాలా బాగుంది అండ్ ఫుడ్ ఇంకా బాగుంది. మేము లేట్గా వెళ్ళి ఆకలితో ఉండడం వల్ల ఫుడ్ని నేను వీడియోలో చూపించలేకపోతున్నాను. బట్ స్కై డెక్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఫుడ్ని టేస్ట్ చేయండి, చాలా బాగుంది. మేము స్టార్ట్ అయ్యేలోపే లేట్ నైట్ అయిపోయింది. అది నైట్ వ్యూలో ఒకసారి మీకు స్కై డెక్ బిల్డింగ్ని చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.